టాలీవుడ్లో డ్రగ్స్ కేసు ప్రకంపనలతో ఓవైపు సినీ నటులు బెంబేలెత్తుతుంటే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముమైత్ మాత్రం పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఈ కేసుకు నాకు సంబంధం లేనట్టు బిగ్ బాస్లో జోరుగా హుషారుగా చిందులేస్తున్నది. డ్రగ్స్ కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికి బిగ్ బాస్ రూపంలో మంచి అవకాశాన్ని కొట్టేసిందనే మాట వినిపిస్తున్నది. బిగ్ బాస్ తెలుగు వర్షన్ 3వ ఎపిసోడ్లో ముమైత్ ఖాన్ వ్యవహారం హైలైట్గా మారింది. తనదైన శైలిలో హౌస్లో ముమైత్ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ధన్రాజ్తో అతి సన్నిహితంగా మెదగడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి జోడీ బిగ్ బాస్లో హైలైట్గా మారింది. బిగ్ బాస్లో తోటి పార్టిసిపెంట్ అయిన ధన్రాజ్ నుంచి ఓ టవల్ను ముమైత్ అరువుగా తీసుకొన్నది. తన వద్ద ఓ టవల్ ఎక్స్ట్రా ఉన్న కారణంగా దానిని ముమైత్కు ఇచ్చాను అని ధన్రాజ్ తన సహచరులకు చెప్పడం గమనార్హం. అయితే ఈ టవల్ వ్యవహారం హౌస్లో విచిత్రమైన చర్చకు దారితీసింది. ధన్రాజ్ ఇచ్చిన టవల్ వాడుకుంటూ తడిగా ఉండడంతో హౌస్ ఆవరణలో ఆరబెట్టింది. అయితే ముమైత్ను ఆట పట్టించడానికి సభ్యులందరూ ఓ ప్లాన్ వేశారు. ముమైత్ ఆరేసిన తడి టవల్ను జిమ్ వస్తువులపై ధన్రాజ్ ఆరవేసి దానిని ఓ ఇష్యూ చేశాడు. టవల్ను ఆసరాగా చేసుకొని హౌస్ను శుభ్రంగా ఉంచడం లేదని పార్టిసిపెంట్స్ ధన్రాజ్ ముమైత్పై ఆట పట్టించారు. అందుకు ముమైత్కు టవల్ ఇవ్వడం నా తప్పు కాదు, అక్కడ ఆరబెట్టుకోవడం ఆమె తప్పని ధన్రాజ్ వాదించాడు. సభ్యుల వాదనతో చిన్నబొచ్చుకున్న ధన్రాజ్ ఓ మూల కూర్చొని అలిగాడు. అలిగిన ధన్రాజ్ను ముమైత్ తన ఒడిలోకి తీసుకొని ఓదార్చింది. గుండెలకు హత్తుకొని కౌగిలిలో బంధించింది. దాంతో సభ్యులందరూ ఒక్కసారిగా నవ్వడంతో ముమైత్కు అసలు విషయం అర్థమై అక్కడి నుంచి పారిపోయింది. ముమైత్ కౌగిలిలో ధన్రాజ్ మాత్రం ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. గత 2 రోజుల ఎపిసోడ్లో ధన్రాజ్ ముమైత్లో దగ్గర కావడం ఈ షోలో ప్రత్యేకతగా మారింది. మిగతా సభ్యుల్లో కత్తి మహేష్, కత్తి కార్తిక, మధుప్రియ, ప్రిన్స్ తదితరులు పెద్దగా కలివిడితనాన్ని ప్రదర్శించకపోవడం గమనార్హం. అయితే వీరందరూ మాత్రం అందరినీ చేష్టలను ఆసక్తిగా గమనిస్తూ షోను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ షోలో అందరినీ ఆకట్టుకుంటున్నది సింగర్ కల్పన. ఈ హౌస్కు పెద్ద దిక్కులా మారింది. ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా తల్లిలా అక్కలా తన బాధ్యతను నిర్వహించడం గమనార్హం. తలనొప్పి పడుతున్న ధన్రాజ్ చెప్పగా ఇంట్లో నుంచి మందు తెచ్చి తలకు రాసి తన ప్రేమను కురిపించడం ఆసక్తిగా మారింది.